అయితే అమ్మ ముఖ్యంగా మనం భోజనం చేసే వేళ నేల మీద కూర్చొని భోజనం చేయాలి అని అంటుంటారు. అది భోజనం చేసేటప్పుడు మనం ఉత్తర దిక్కు తూర్పు దిక్కు కూర్చొని చేయాలా? అవును, ఖచ్చితంగా. అవును. అయితే నేల మీద కూర్చొని భోజనం అన్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో మామూలుగా మనం సైంటిఫిక్ రీజన్స్ చూద్దాం. ఓకే, చాలా ఒబెసిటీ ఎక్కువైపోతూ ఉన్నది కదా. టేబుల్ మీద కూర్చొని చూస్తే మనం ఎంత తింటున్నాము అన్నది మనకు తెలియదు యాక్చువల్గా. ఎప్పుడైతే మనం నేల మీద కూర్చొని మనం వంగి తింటున్నప్పుడు మనకి ఎంత తింటున్నాం అన్నది బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి పాతకాలంలో చూస్తే ఎక్కువగా వాళ్ళకి ఒళ్ళు రావడం కానీ పొట్ట ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి ఏమీ ఉండేవి కాదు. అయితే ఆసనంలో కూర్చోవడం అనమాట. మనం ఏది చేసినా ఆసనంలో కూర్చొని చేయాలన్నమాట. పూజ చేసినప్పుడు కానీ భోజనం చేసినప్పుడు కానీ సుఖాసనం కానీ పద్మాసనం ఇలా వీటిలో కూర్చున్నప్పుడు చేస్తే మనకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. తర్వాత మీరు అడిగారు తూర్పు దిక్కుగా శ్రేష్టం కదా. అయితే ఏమవుతుందంటే దక్షిణ మామూలుగా సౌత్ సైడ్ విలేజెస్ ఊర్లో చూసుకుందాం. అంటే ఇప్పుడు అంతా ఈ కల్చర్ అంతా మారిపోయింది. మనకు డైనింగ్ టేబుల్ 6 చైర్ ఉన్న డైనింగ్ టేబుల్ పెట్టుకొని కూర్చుంటే ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు అలా కూర్చుంటూ ఉంటాం. కానీ ఒకప్పుడు చూస్తూ ఉంటే డైనింగ్ టేబుల్కి ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది, 4 వైపులో కుర్చీలు ఉంటాయి, నేను ఎటైనా కూర్చుంటాను. కానీ పాతకాలంలో ఎట్లా ఉండేదంటే అందరినీ ఒకటే వరుసలో భోజనానికి కూర్చోబెట్టేవాళ్ళు. అది తూర్పు వైపు అయినా లేదా నార్త్ వైపు అయినా కూర్చోబెట్టేవాళ్ళు. అయితే సౌత్ డైరెక్షన్ మనకి పనికిరాని డైరెక్షన్. అయితే ఊర్లో ఏంటి అంటే సౌత్ వైపుకి శ్మశాన వాటికలు ఉండేవి కదా. అటు నుంచి వచ్చే గాలి మనకి మంచిది కాదు కాబట్టి అప్పుడు ఓపెన్గా ఉండే. ఇప్పుడులాగా ఎక్కువ అంటే ఇంత ఇల్లులు అవి లేవు కాబట్టి అప్పుడు ఆ శ్మశాన వాటికి నుంచి వచ్చే గాలి మనకి మంచిది కాదు కాబట్టి తూర్పుకి కానీ నార్త్ వైపుకి కానీ కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళు. అది ఆరోగ్యానికి అండ్ మన మైండ్ కూడా మన కంట్రోల్లో ఉంటుందని చెప్తారు.